నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. అసలు వివేక హత్యకి సంబంధించి కొన్నిసార్లు సునీతను కూడా టార్గెట్ చేశారని అనుకోవచ్చు. ఎప్పుడైతే అక్రమ సంబంధాలు అన్న విషయం బయటకు వచ్చిందో, ఆ సెకండ్ మ్యారేజ్ సునీతకి ఇష్టం లేదు కాబట్టి, ఆల్రెడీ కొడుకున్నాడు కాబట్టి సునీత హస్బెండ్ ఈ హత్యకు పూనుకున్నారు అనే వార్తలు కూడా వచ్చాయి. సో ఈ పాయింట్లో మనం ఎలా చూడొచ్చు? సో అదే చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ నుంచి వస్తే ఈ కథలో నెక్స్ట్ ఇప్పుడు సునీతకి ఇది లేదు. షమీమ్ని కూడా సునీత వాళ్ళ హస్బెండ్ వాళ్ళ బ్రదర్ శివప్రసాద్ రెడ్డి, ఆయన నర్రెడ్డి శివప్రసాద్ రెడ్డి బెదిరించాడంట. అంటే ఆయన కొంచెం మంచి బిజినెస్ మ్యాన్, పలుకుబడి ఉన్నాడు, ఇట్లా బలగముండి అనే రకంగా ఉంటారు చూసావా, ఆ టైప్ అనమాట వాళ్ళ ఫ్యామిలీలో. సో ఆ నర్రెడ్డి శివప్రసాద్ రెడ్డి ఆయనే షమీమ్ని ఏం చేశాడంటే, నువ్వు బయటికి వస్తే నీ తాడు తీసిన అసలు మా ఇంటికి రావద్దు నువ్వు, అది ఇది అని చెప్పి బెదిరించాడు. అందుకే ఈమె వాళ్ళ ఇంటికి, ఆయన చనిపోయినా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాల. సో చనిపోయినప్పుడు ఈమె రాలేదు కాబట్టి రెండో భార్య విషయం అప్పటి వరకు బయటికి రాలా. అసలు రెండో భార్య ఉన్న విషయం ఎప్పుడు ఎవరికి జనాలకు తెలిసిందంటే, ఈయన దీంట్లో శివశంకర్ రెడ్డి అని ఆయన అరెస్ట్ చేశారు. ఎందుకు అంటే కుట్లేసాడని, చనిపోయిన శవానికి కుట్లేసినందుకు ఒకరిని అరెస్ట్ చేశాడు. ఆయన భార్య తులసమ్మ కర్నూలు మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో ఒక పిటిషన్ వేసింది. మీరు ఎందుకండి ఈయన చంపినందుకు ఇట్లా అంటున్నారు, కానీ ఇంకో వెర్షన్ ఉంది, ఆమెకు రెండో భార్య ఉంది, కొడుకున్నాడు, వాళ్ళెందుకు ఆస్తి కోసం వాళ్ళు ఎందుకు చేసి ఉండొద్దు అని చెప్పి ఆమె వేస్తే, ఎవరబ్బా అని వెలికి తీస్తే అప్పుడు వెలుగులోకి వచ్చింది, ఓహో ఈయనకి ఇంకో భార్య ఉందని. యాక్చువల్గా చనిపోయినప్పుడు కూడా రాలి కాబట్టి ఎవరికి తెలియదు. సరే ఈ విషయం వదిలేద్దాం. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈయన బెదిరించారు కాబట్టి అండ్ ఆయనకు పవర్ తీసేసింది. ఆయనకు కూడా ఆర్థిక ఇబ్బందులే, డబ్బులు లేవు, అంటే బలగంతో తిరుగుతున్నాడు, అన్నీ ఉన్నాయి, కానీ ఈయన పెద్ద ఇల్లు ఉంది, లంకంత కొంపు ఉంది, కానీ ఎక్కువ ఖర్చు పెట్టుకునే ఎవరికి ఇచ్చేంత సీన్ లేదు. ఇప్పుడు ఆయన ఏం చేయాలి, ఇంటి నుంచి కూతురు డబ్బులు ఇవ్వట్ల, గట్టిగా స్ట్రిక్ట్ చేసేసింది. ఏం చేసుకుంటాడు ఇప్పుడు? బెంగళూరులో అక్కడ ల్యాండ్ సెటిల్మెంట్లో ఆ పేరుంది కదా, ఆ చిన్న చిన్న సెటిల్మెంట్లో ఇచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి దాచుకుంటూ అవి ఖర్చు పెట్టుకుంటూ వాటిని ఈ పిల్లకి ఈ కొత్త అమ్మాయికి ఇచ్చుకుంటూ వాళ్ళని ఏదో అలాగా మేపుతున్నాడు. ఇట్లా సర్వైవ్ అవుతుంది. అప్పటి వరకు సంపాదించిన ఆస్తి ఏమి సునీత లాక్ చేసింది. తర్వాత కూడా సంపాదిస్తున్నాడు. ల్యాండ్ సెటిల్మెంట్లలో 8 కోట్లు వస్తున్నాయి, 40 కోట్ల డీల్ ఉంది, ఆ డీల్ ఉంది, ఈ డీల్ ఉంది అని తెలిసిన తర్వాత సునీత ఏం చేసింది, ఇప్పుడు అది తీసుకొచ్చి దానికి ఇచ్చేస్తాడేమో, ఇట్లా బాగలేదు ఈ సిచ్యువేషన్, నాకు ఇట్లా నచ్చట్లా, ఏదో ఒకటి చెయ్యాలి దీన్ని అని చెప్పేసి, ఒకవేళ ఇప్పటివరకైతే అది జరిగింది. ఇప్పుడు పర్సెప్షన్లో చెప్తాం, ఒకవేళ సునీత రెడ్డి ఈయన ముందు లేపేసేయండి దరిద్రం పోద్ది అని చెప్పేసి ఆల్రెడీ ఆయన వీలునామా రాశాడని చెప్పేసి, ఆ వీలునామా ఈమె దగ్గర ఉంది. ఈయన ఇట్లా వదిలేస్తే మొత్తం షమీమ్కి ఇచ్చే రాసి కట్టబెట్టేలా ఉన్నాడు, ఆ మంట కూడా ఈయనకు బాగా మోజు, వదిలేద్దాం ఇట్లా వదిలేసి లేపేసేయండి అని చెబితే, ఆ ల్యాండ్ సెటిల్మెంట్లో జరిగిన ఈ క్యారెక్టర్స్ అన్ని ఎవరికి చెబితే, ఎంవి కృష్ణారెడ్డికి చెబితే, మూరి రామకృష్ణారెడ్డికి చెబితే, వెంకటకృష్ణారెడ్డి ఆయన ఈ ప్లాన్ అంతా ఎవరు ఆ వెంకటకృష్ణారెడ్డి అంటే ఈయన వివేకానంద పర్సనల్ పిఏ ఉన్న విషయాలన్నీ కూతురికి చెప్తాడు కదా, అన్నీ ఇట్లా చేసింది, అది ఇట్లా వచ్చింది, ఇట్లా అని అన్నీ చెప్పేస్తాడు. సో మీరు ఏదో ఒకటి చేసి ఏం చేయండి అంటే, అప్పుడు ఈయన ఎర్రగంగిరెడ్డి ఎవరంటే 30 ఏళ్ళ నుంచి వీళ్ళ ఇంటికి మంచి అనుబంధం ఉన్న ఆయన కూడా వివేకాకి బాగా దగ్గర మనిషి, వాళ్ళ ఇంటిలో అన్నీ చూసుకునే ఒక క్యారెక్టర్, ఆయన్ని కలిసి. అండ్ నెక్స్ట్ అట్లాగే పాత ఆల్రెడీ మానేసిన వీడిని కలిసి, దస్తగిరిని కలిసి. అండ్ ఎవరైతే ఉమాశంకర్కి ఏముంది, నా వైఫ్ని వేధించాడన్న పగ ఉంది. సునీల్ యాదవ్కి ఏముంది, నా తల్లిని వేధించాడన్న పగ వాడికి ఉంది. అంటే ఆయన ఉమెనైజర్ కాబట్టి ఆయనకు ఉన్నాయి, వీళ్ళ సంబంధాలు ఉన్నాయి. సో ఆ రకంగా ఆ సంబంధం ఉంది కాబట్టి వీళ్ళనందరినీ చేయిస్తే వాళ్ళకి ఎట్లా లైంగిక వేధింపుల పరంగా పగ ఉంది కాబట్టి, ఆ పగ వల్ల వీళ్ళే చంపినట్టు వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి సునీత కూడా ప్లాన్ చేసి ఉండొచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, ఇట్లా ప్లాన్ చేసిన తర్వాత ఆల్రెడీ మానేసిన దస్తగిరి ఉన్నాడు, వాడి కూడా ఏదో పగ పెట్టుకుంటాడు, నన్ను జీతమే లేదనో ఏదో ఒకటి. ఇంతకుముందు వీళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ ఆ పగలు ప్రతీకారాలని క్యాష్ చేసుకొని సునీత ఒకవేళ ఇది చేయించుంటే ఆస్తి కోసం, అంతవరకు ఓకే, క్లీన్, ఏదో రోజు దొరుకుద్ది, తప్పేం లేదు. ఇప్పుడు ఇది ఏమైందంటే, సునీత ఫస్ట్ మర్డర్ చేసిన తర్వాత ఏమైంది,
ఆమె జగన్ ఇప్పుడు ఈమె ఏం చేసింది, ఫస్ట్ అక్కడికి అవినాష్ రెడ్డిని పిలిపించింది. అవినాష్ రెడ్డి చూశాడు. భాస్కర్ రెడ్డికి ఈయన సుబ్బారెడ్డి, ఈ కృష్ణారెడ్డి ఏం చెప్పాడంటే గుండెపోటుతో చనిపోయాడండి. అసలు మరి ఇంత కథలో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి పేర్లు ఎందుకు వచ్చాయి? అదే చెప్తున్నా. అప్పుడు భాస్కర్ రెడ్డి వచ్చాడు. ఫస్ట్ భాస్కర్ రెడ్డి వచ్చాడు. వచ్చిన తర్వాత కృష్ణారెడ్డి ఆయన నోటితో ఏం జరిగింది అని అడిగితే ఏం చెప్పాడు, గుండెపోటండి, చనిపోయాడు అని చెప్పాడు. అది భాస్కర్ రెడ్డి నమ్మాడు. నమ్మి, ఎందుకంటే లెటర్ ఉంది, ఫోన్ ఉంది, హత్య అని కృష్ణారెడ్డికి తెలుసు. కానీ కృష్ణారెడ్డి సునీత రెడ్డికి ఏం చెప్పాడు, ఆయన ఏదో రకంగా చనిపోయాడని చెప్పాడు. వీళ్ళు వచ్చి హత్య చేశారని చెప్పానని చెప్పాడు. కానీ అట్లా కాదు, వీళ్ళే చేయించుంటారని నా అనుమానం. కానీ వాళ్ళు చెప్పేది ఏమని చెప్పారంట, వాళ్ళ స్టోరీ ప్రకారంగా నాన్నని ఎవరో హత్య చేశారు, వీళ్ళు ముగ్గురు కలిసి ఏదో ల్యాండ్ గొడవల వల్ల హత్య జరిగింది, ల్యాండ్ సెటిల్మెంట్ వల్ల. ఆ ల్యాండ్ వాల్యూ 8 లక్షలు, 8 కోట్లు. ఈ చంపినోడికి సుపారీయే 40 కోట్లు. ఎట్లా కుదురుతుంది? ఎందుకు చంపాలి? ఆ విధంగా చూసుకుంటే ఈ వ్యవహారం అంతా బయటకు వస్తుంది. సో అట్లా చెప్తున్నా. సో ఇప్పుడు భాస్కర్ రెడ్డికి చెప్పాడు. భాస్కర్ రెడ్డి గుండెపోటు అనడం పాపమైంది. ఇప్పుడు సిబిఐ విచారణ ఏంటంటే, సునీత రెడ్డి మర్డర్ జరిగిన చోట భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఆ క్రైమ్ సీన్ని డిస్టర్బ్ చేశారు. అదేంటిది, మర్డర్ జరిగిన శవాన్ని గుండెపోటు అని అబద్ధం ఎందుకు చెప్పావు, అవసరం ఏంటి అంటే నువ్వే చేయించావు. ఎందుకు నువ్వు చేయించావో తెలుసా, నువ్వు ఇక్కడ ఎంపీగా పోటీ చేయాలని ఈయన నీకు అడ్డనిపించింది రాజకీయంగా, అందుకు నువ్వే చేయించావు అని చెప్పేసి అటు టర్న్ అయింది. ఇదెందుకు ఇటు టర్న్ అయింది అంటే, అసలు వీళ్ళే చేసుకున్న కర్మ ఇది. మర్డర్ జరిగిన వెంటనే జగన్ ఏం చేశాడంటే ఒకడిని పెట్టుకున్నాడు. వాడు ఏం చేయాలి, రాజకీయంగా ఈయనకి సలహాలు ఇవ్వాలి. ఇట్లా చేయండి, అట్లా చేయండి, గెలుస్తావు, అక్కడ ఇది చేస్తావు, ఇక్కడ ఇది చేస్తావు అని చెప్పేసి. ఆ పెద్ద మనిషి ఇచ్చిన సలహా ఏంటంటే, కోడికత్తి సలహా కూడా ఆయనే ఇచ్చాడు. ఈ మర్డర్ని రాజకీయంగా నువ్వు ఉపయోగించుకోవచ్చు, సింపతి పడుద్ది అన్నాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే సీన్ టర్న్ తీసుకొని సునీతను కూడా చెప్పించాడు. ఏంటంటే చంద్రబాబే చేయించాడు, రాజకీయంగా నన్ను తేలేక ఆ నియోజకవర్గంలో వాళ్ళతో చేయించాడని చెప్పి బాబు మీద వేశాడు. సంబంధం లేని చోట సంబంధం లేని మర్డర్ జరిగితే జగన్ దాన్ని యూజ్ చేసుకొని నా మీద వేసాడు. నా బాబాయ్ అని ఏడుచుకుంటూ నా మీద వేసేసాడు. నేను చెప్తా ఈ సంగతి అని చెప్పేసి బాబు చాలా చాకచక్యంగా సునీత రెడ్డిని పట్టేసుకున్నాడు. అప్పుడు టీడీపీ వాళ్ళే చంపారన్న సునీత రెడ్డి ప్లేట్ ఫిరాయించింది. ఎట్లా ఫిరాయించింది అంటే, ఎందుకంటే ఇక్కడ కూడా నాకు డౌట్ వస్తుంది. ఆస్తి కోసమే సునీత చేయించి ఉండొచ్చు అని ఎందుకు నమ్ముతున్నానంటే, ఇక్కడ కూడా చంద్రబాబు ఏదో ఆఫర్ చేస్తే కకృతి పదే కదా ఈమె జాయిన్ అవుతుంది బాబు క్యాంపులో. సో ఇట్లా సునీత రెడ్డి చేయించిందని నా అనుమానం.